తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, మీరు అసలు ఇప్పుడే ఐశ్వర్యవంతులు అయిపోవాలంటే, మీరు ఇంకో 2 రోజుల్లో ఐశ్వర్యవంతులు అయిపోవాలంటే, ఈ నల్ల పసుపుతో ఇలా చేయండి అలా చేయండి అని చాలా వార్తలు నేను వింటున్నాను. అయితే ఈ నల్ల పసుపు అనేది నేను అసలు వినలేదు గురుగారు. నిజంగా ఈ నల్ల పసుపుతో ఏమైనా ప్రక్రియలు చేస్తే, కొంచెం దాని వెనకాల కష్టపడితే మీరు ఇలా అవుతే అలా అవుతారని మీరు చెప్పరు కాబట్టి ఈ ప్రశ్న మీకు డిఫరెంట్ గా అడుగుతున్నాను. అవుతుందా? ఎలా అవుతుంది? ఎలా చేయాలి? ఏం చేయాలి? నేను కటిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాను. నల్ల పసుపుతో ఆ ప్రక్రియ ఏదైతే ఉందో రకరకాలుగా ఇప్పుడు ఇన్స్టాలోనో అక్కడ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వింటున్నాము, అది చేస్తే అట్లెట్లో ఓవర్ నైట్ నేను ఐశ్వర్యవంతురాలను అయిపోతాను. ఇప్పుడు నా బ్యాగ్ లో ఉంటుందండి ఎప్పుడు నల్ల పసుపు. నిజమే? చూపించండి గురుగారు. చూపిస్తాను. ఎప్పుడు ఉంటుంది. ఈ నల్ల పసుపు అనేటువంటిది ముందు దొరకడం కష్టం. ఓకే, ఎక్కడ దొరుకుతుందో? అతి ప్రయత్నం చేయగా 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 తిరగాలి, అడవులన్నీ తిరగాలమ్మా. మరి మీకు ఎలా దొరికింది? తిరిగే వాళ్ళు తెప్పించుకోవాలి. దాంట్లో ఒరిజినాలిటీ అవి మొత్తం 4 రకాలు ఉంటాయి. ఓకే, ఆ ఒరిజినల్ది మనకు మొట్టమొదటి రకం కావాలి అంటే ఒక రకంగా మన ఆస్తులు సరిపోవు. వామ్మో. అంటే ఇంత ముఖ్యమమ్మా, అల్లం మొక్కలాగా ఉంటుంది అది. ఓకే, నల్ల పసుపు అనగా అంతా పొడి పొడి అనుకుంటారేమో. నల్ల కలర్ లో ఉంటుందా గురుగారు? ఒక అల్లం మొక్కలాగా ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఇట్లా తుంపితే లోపల నీలమంది ఆకారంలో వస్తుంది. టిక్ ఒకటి వస్తుంది, నార్మల్ గా వస్తుంది. ఆ టిక్ అనేటువంటిది మనము ఈ వేలిముద్ర వేసే ఉంటుంది చూసారండి. మనం మామూలుగా వేలిముద్ర వస్తే ఒక పేపరు, దాని మహా అయితే 2 పేపర్లకు పడుతుంది. ఒరిజినల్ అయితే కనుక ఒక పేపర్ మీద ఇలా పెడితే వరుసగా కిందకి ఆ ముద్రలు పడిపోతాయి. అది ఒరిజినల్ గా మనం తెలుసుకోవాలి. ఒరిజినల్ది మనం ఇంత ముక్క తెచ్చుకోవాలి అంటే కొన్ని వేల రూపాయల పైన గట్టిగా ఖర్చు పెట్టాలి. రెండో రకం, మూడో రకం అయితే మనకు పర్ల ఒక 2 నెలలకి దొరుకుతుంది. ఒరిజినల్ది అయితే మాత్రం 4-5 నెలలు మినిమం. వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి బాబు అయ్యా బాబు అంటే వాళ్ళు మొత్తం అడవులు మొత్తం తిరిగి తీసుకుని వస్తారమ్మా. అది ఎందుకంటే అది దొరకటమే కష్టసాధ్యం. అది ఉంటే ఎందుకు కలిసి వస్తుంది అంటానికి, మనకు కలిసి రావట్లేదంటే మనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కొంతమంది ఏడుపులు కావచ్చు, ఏ రకంగా అయినా సరే మనం ఎదుగుతున్నామని కావచ్చు, మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేక కావచ్చు, మనం తింటుంటే ఎందుకు తింటున్నాడని కావచ్చు, ఏదైనా ఒక కారణం మన చుట్టూతో ఉండి అవి మనకి ఇబ్బంది పెడుతుంటే మనం ఎదగలేకపోతూ ఉంటాం. ఆ ఏ రకమైనటువంటి సమస్య మన ఇబ్బంది పెడుతుందో అటువంటి మొత్తం కూడా 28 రకాల సమస్యలకి చెక్కు పెడుతుంది ఇది ఒకటి. సో ఏం చేయాలంటారు? దాంట్లో ఏమీ చేయక్కర్లా, మన దగ్గర ఉంటే చాలది. వెంట పెట్టుకోవాలంతే. దాని నుంచి ప్రత్యేకంగా ఏదో చేయాలనేటువంటి వ్యవస్థ లేదండి. అది మన దగ్గర ఉంది అనుకుంటే చాలు. 28 రకాల సమస్యలకి చెక్మీట్, ఇక తిరుగులేదు. అందువలన అది దొరకడం కూడా కష్టసాధ్యం అండి. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం పసుపు అంటేనే మనం ఒక శుభసూచకం అనుకుంటాము, ఒక యాంటీబయాటిక్ అనుకుంటాము, చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటాం. కానీ మీరు చెప్పి నల్ల పసుపు చాలా రేర్ అంటున్నారు కాబట్టి ఏంటో గురుగారు దానికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్? నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థమైతే అర్థం అవ్వాలి. మామూలుగా మనం పసుపు పంట వేస్తాం. అది పంట కోయటానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఒక మాట చెప్తారు, దూరంగా ఉన్న వాళ్ళు రావద్దు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే పంట పసుపు అవన్నీ కోసి పెట్టినప్పుడు ఎవరైనా ఒకవేళ ఆడవాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కనుక వెళ్తే ఆ పసుపు మొత్తం మురిగిపోతాయమ్మా. కాబట్టి పసుపు కొమ్ముల్ని కోసి చేసే ముందు దూరంగా ఉంటే కనుక వాళ్ళని రానిరు అక్కడికి. అడుగుతారు ప్రత్యేక, మీకు ఏమైనా డేట్లు ఉన్నాయా, డేట్లు ఉంటే ఇక్కడ రావద్దు అని చెప్పి. అంటే నార్మల్గా మామూలు పసుపునే ఒక ఇబ్బందికర వాతావరణంలో ఉన్న స్త్రీ వచ్చి ముట్టుకుంటే మొత్తం అంతా కూడా మురిగిపోయి దేనికి పనికి రాకుండా పసుపు కొమ్ములు అయిపోతున్నాయి అన్నప్పుడు ఈ నల్ల పసుపు అనేటువంటి అది దొరకటమే అత్యంత ప్రమాదకరం. దొరకదు మనకు తేలిగ్గా. అది దొరికిందంటే మన అదృష్టమే. ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి కూడా ఎక్కడో ఒక మూల ఒక పదార్థం ఉంటుంది. కొంతమందికి అనుకోకుండా ఒక రాయి ఇస్తాం, స్టార్ తిరుగుతుంది వాళ్ళకి. అలా కొంతమందికి ఏ రాయి ఇచ్చినా స్టార్ తిరగకపోవచ్చు. కానీ ప్రతి మనిషి జీవితాన్ని కూడా 1000 రెట్లు ఉద్ధరింపజేసేటువంటిది భూమి మీద ఉన్న పదార్థం ఏదైనా ఉన్నది అంటే అది నల్ల పసుపు. గురుగారు, ఇప్పుడు మీరు ఇంతగానో ఊరిస్తున్నారే, ఊరించట్లేదమ్మా. కాదు గురుగారు, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ప్రేక్షకులు చూసే వాళ్ళు ఇంత కష్టపడుతున్నా గురుగారు చెప్పారు కదా, ఆయన నోటి నుంచి వచ్చిందంటే సత్యమే ఉంటది కదా, మరి మాకు కావాలని కోకొల్లలుగా ఆర్డర్స్ వస్తే ఏంటి పరిస్థితి? దొరకదని కష్టం. కోకొల్లలుగా ఆర్డర్స్ వస్తే అది మనం అమ్మేది కాదమ్మా. ఎవరికైనా అవసరము అంటే బాబు మేము ప్రయత్నం చేస్తాం. మినిమం మాకు 90 నుంచి 100 రోజులు టైం ఇవ్వండి, అంటే 3 నెలలు. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే 3 months తర్వాత దొరుకుతుంది. అది ఖచ్చితంగా 3 నెలలు పైనే పడుతుంది. 90 నుంచి 100, 110 రోజులు మాకు సమయం కావాల్సింది. ఎందువల్ల పవర్ఫుల్ గురుగారు, అందులో నో డౌట్. అసలు నేను వెళ్ళేది కదమ్మా, దాని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఆ అమౌంట్ ఇస్తే తిరగాలి. ఎంతంటే అమ్మా
మొన్న ఏదో సినిమా పుష్ప సినిమా ఏదో వచ్చింది చూసారా, ఎన్ని కొండలు దిగుతాయి కానీ ఆ చంద్రం దొరకదని చెప్పి, అంత కష్టపడాలమ్మా ఇది దొరకాలంటే. ఓకే. కాబట్టి కానీ వన్స్ దొరికిన తర్వాత ఫలితం అలాగే ఉంటుందంట. పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ఏంటంటే చిన్న చిన్న ముక్కలే ఇస్తారమ్మా అవి. మన ఇంట్లో ఒక 1/4 కిలో ఉంది అని తెలిస్తే పోలీసులు వచ్చి పట్టేసుకుంటారు. మరి ఎలా గురుగారు? ఇంత ముక్కలే దొరుకుతాయి. 100, 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు, 40 గ్రాముల లోపే ఉంటాయి అవి ముక్క. అంతకు మించి రారు బయటికి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటే ఆ మొక్క బయటికి రావాలమ్మా. మరి దానికి ఉన్నటువంటి శక్తి, ఒక మాటగా చెప్పాలంటే ఇందాక మనం ఒక మృత్యుంజయ శాంతి గురించి ఏంటనే విషయం ఒక వీడియో, మంత్రం గురించి ఒక వీడియో చేసుకున్నాం. ఏ మనిషి వెళ్ళిపోతారు అన్నప్పుడు మృత సంజీవిని లాగా పనిచేస్తుంది అది. ఒక్క మాటగా చెప్పాలంటే హాస్పిటల్లో ఉన్నారు, మనిషి వెళ్ళిపోతారన్నప్పుడు అప్పుడు దాంతో చేసే ప్రయోగం ఉంటుంది. ఓకే. ఆ ప్రయోగం చేస్తే టక్కలు లేచి కూర్చుంటారు మనిషి. మృత సంజీవిని లాగా అది పనిచేస్తుందమ్మా. అందుకని అది దొరకడం కూడా కష్టసాధ్యం. ఓకే. మామూలుగా 2వ రకం 3వ రకం అయితే మనకు 7,000, 8,000, 10,000 రూపాయలకు పట్టేస్తే వచ్చేస్తుంది. అంటే నేను చూసినప్పుడు చాలా వీడియోస్ లో కొన్ని నేను అనుకున్నాను, అలా ఐశ్వర్యానికి పసుపుతో ఏం చేయాలి, మీరు ఇంకేం చేయక్కర్లేదు, అంటే అఫ్ కోర్స్ కొన్ని ఉన్నాయి, అంటే నిమ్మకాయలు పెట్టుకోవాలని అట్లా చెప్తారు కదా గురుగారు. కొన్నిటిని మనం ఎక్కువ లాజిక్ గురించి ఆలోచించకుండా బ్లైండ్ గా వెళ్ళిపోవాలి. సో అందులో కొన్ని మనం నమ్మి తీరాల్సిందేనమ్మా. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద చాలా మంది రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళ ఇళ్లలో ఉంటాయి, ఇవి చెప్పుకోరు. మన దగ్గర ఏమీ లేదు, ₹1 అప్పు చేసాం, ఒరిజినల్ది నెంబర్ 1 ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇంత ముఖ్యం, మనం తెచ్చుకున్నాం ఇంటికి. అనతి కాలంలో మనం అంత స్థితికి వెళ్తామమ్మా. అంటే ఏ మార్గం గుండా వెళ్తే మనకు యోగం వస్తుంది, ధనం సంప్రాప్తం అవుతుంది అనేటువంటిది అది మన మెదడుకి కంప్లీట్ గా దారి చూపిస్తుంది. గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, అంత దూరం వెళ్తూ చూపిస్తుంది. ఈ దారి మాత్రమే నువ్వు వెళ్ళు అని కూడా నిర్దేశిస్తుంది, దిశని నిర్దేశిస్తుంది అది. అందుకనే సామాన్యంగా రాజకీయంగా మొదలుపెట్టేటువంటి వాళ్ళు కానివ్వండి, వ్యాపారాల్లో కాస్త మొదలుపెట్టిన తొందరగా మంచి స్థితికి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా చాలా మందికి మనం అందించాము, తెచ్చుకుంటూ ఉంటారు. సో అది మనం చూడొచ్చా గురుగారు? చూడొచ్చమ్మా, వీడియో అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. అందరు చూడకూడదా? అంటే అది ప్రజెంట్ నా దగ్గర కొంతకాలంగా ఉంది కనుక దాని నుంచి నేను ఏం అనుభవిస్తున్నాను తెలుసు కాబట్టి అది మీ ముందు పెట్టాను అనుకోండి, నాకెందుకు పనిచేస్తుంది ఇంకది. అంటే తద్ రహస్యం భవతి, తతు రహస్యం భవతి. మీ దగ్గర అది ఉంది, మీ పిల్లలకు కూడా అనవసరం దాని గురించి. మీ జేబులో పెట్టుకుంటారా, మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారా, మీ పౌచ్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. అది 24/7 మీ దగ్గర ఉందా లేదా. అది నా దగ్గర ఇది ఉందని మీరు చూపించినప్పుడు ఆ గోప్యత ఎప్పుడైతే బయటకు వచ్చిందో, రహస్యం అనేటువంటి పోయిన తర్వాత రహస్యం ఉంటుంది కదా. మీ రహస్యం మీకు యజమాని కాకూడదు. కొన్ని చెప్పి చేయాలి, కొన్ని చెప్పకుండా చేయాలి అంటారు. అటువంటిది ఇది. కాబట్టి నేను మీకు తర్వాత చూపిస్తాది. ఫోటో కావాలంటే మీ అందరికి నేను ఇవ్వగలుగుతా. అంతే. గూగుల్లో నల్ల పసుపు ముద్ద కొట్టుకోండి, బ్రహ్మాండంగా కొట్టుకోండి. ధన్యవాదాలు. పరమేశ్వర.